ఇండియన్ రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ నోటిఫికేషన్ వచ్చేసిన తర్వాత మనం అందరం కూడా దేని గురించి ఆలోచిస్తాం, ఎగ్జామినేషన్ గురించి. అయితే ఆర్పిఎఫ్ నోటిఫికేషన్లో మాత్రం మనకి ఎగ్జామినేషన్ గురించి ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. అంటే పర్టికులర్గా ఈ మంత్లో కండక్ట్ చేస్తామని చెప్పి కానీ ఎక్కడ కూడా మనకు మెన్షన్ చేయలేదు. అయితే నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ని బట్టి ఎగ్జామ్ అనేది ఎప్పటిలోపు కండక్ట్ చేసే ఛాన్స్ ఉందో చెప్తాను. కొంతమంది ఏంటంటే నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుండి ఫ్రెష్గా వాళ్ళ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తారు. కొంతమంది అయితే వాళ్ళ సిలబస్ మొత్తం కంప్లీట్ చేసుకుని రివిజన్లు అయితే ఉంటారు. అయితే 2018లో మాత్రం మనకి ఎగ్జామినేషన్కి ఎక్కువ టైం అయితే ఇవ్వలేదు. మనకు జూన్లో నోటిఫికేషన్ వచ్చింది, 1 మంత్ ఆన్లైన్ అప్లికేషన్ కోసం ఇచ్చాడు. ఒక 2-3 మంత్స్లో ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేశాడు. రీసెంట్గా ఒక వీడియోలో నేనేం చెప్పానంటే ఆర్పిఎఫ్ ఎగ్జామ్ అనేది ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పాను. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్ట్యా చూస్తే ఆర్పిఎఫ్ ఎగ్జామ్ అనేది కొంచెం లేట్గానే కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. అదేంటంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఆర్ పార్లమెంట్ ఎలక్షన్స్ వల్ల కొన్ని ఎస్ఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ అయితే పోస్ట్ పోన్ అయినటువంటి ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ జూన్ ఎండింగ్ వరకు కూడా కండక్ట్ చేస్తారు. ఎందుకంటే వాస్తవానికి జూన్ ఫస్ట్ వీక్ వరకు కూడా ఈ ఎలక్షన్స్ ప్రాసెస్ వల్ల మనకి ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే పరిస్థితి అయితే లేదు. మనకు జూన్ ఎండింగ్ వరకు కూడా ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడానికి మనకి షెడ్యూల్ అయితే రీషెడ్యూల్ ఇచ్చారు. ఆ తర్వాత మనకి రైల్వేలో ఆల్రెడీ 2 నోటిఫికేషన్స్ వచ్చున్నాయి. అవేంటంటే మనకి ఏఎల్పి మరియు టెక్నీషియన్. ఏఎల్పికి సంబంధించి టెంటేటివ్ షెడ్యూల్ కూడా ఇచ్చేశారు. అదేంటంటే మనకు జూన్ ఆగస్ట్లో CBT1 కండక్ట్ చేస్తామన్నాడు. ఆ తర్వాత సెప్టెంబర్లో CBT2, ఆ తర్వాత నవంబర్లో సైకో టెస్ట్. అలానే మనకి ఆ టెక్నీషియన్కి సంబంధించి టెంటేటివ్ షెడ్యూల్ కూడా చూసుకున్నట్లయితే మనకి అక్టోబర్ అండ్ డిసెంబర్లో CBT కండక్ట్ చేస్తామంటున్నారు. అయితే ఇదే టైంలో బ్యాంక్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఎస్ఎస్సికి అప్లై చేసేవాళ్ళు బ్యాంక్స్కి అప్లై చేస్తారు, బ్యాంక్స్కి అప్లై చేసేవాళ్ళు ఏఎల్పికి అప్లై చేస్తారు, ఏఎల్పికి అప్లై చేసేవాళ్ళు ఆర్పిఎఫ్కి అప్లై చేస్తారు, ఆర్పిఎఫ్ అప్లై చేసేవాళ్ళు టెక్నీషియన్కి అప్లై చేస్తారు. ఈ విధంగా ప్రతిదీ ఒక్కోదానికి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి 1 by 1 ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. అదేవిధంగా ముందు వచ్చిన నోటిఫికేషన్స్కి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి ఆర్పిఎఫ్ ఎగ్జామినేషన్ అనేది కొంచెం లేట్ అవ్వచ్చు. ఏఎల్పి టెక్నీషియన్కి సంబంధించిన ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది 100% కన్ఫామ్గా ఇదే మంత్లో కండక్ట్ చేస్తామని చెప్పలేము. అది ఎందుకంటే టెంటేటివ్ షెడ్యూలే కాబట్టి చేంజెస్ కూడా ఉంటాయి. ఈ ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా మనకి CBTకి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్నీ కూడా అడ్జస్ట్ చేయాలి కాబట్టి కొంచెం ఎగ్జామ్ అనేది మనకి ఆర్పిఎఫ్కి సంబంధించి లేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అది కూడా మనకి ఎప్పటిలోపు జరగవచ్చు అంటే మనకి అయితే పర్ఫెక్ట్గా వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఏఎల్పి టెక్నీషియన్కి సంబంధించిన రిక్రూట్మెంట్ కనుక 100% కంప్లీట్ చేయగలిగితే మన ఆర్పిఎఫ్ ఎగ్జామినేషన్ అనేది మనకి డిసెంబర్ ఆర్ జనవరిలో స్టార్ట్ అయిపోతుంది. ఇది కూడా ఎగ్జాక్ట్గా ఇదే మంత్లో కండక్ట్ చేస్తారని చెప్పట్లేదు, జస్ట్ నా ఎక్స్పెక్టేషన్స్ అనమాట. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ని బట్టి డిసెంబర్ వరకు అయితే ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే అవకాశాలు అయితే చాలా తక్కువ. అందుకే మనకు నోటిఫికేషన్లో కూడా ఎగ్జామ్ గురించి మెన్షన్ చేసి ఉండకపోవచ్చు. మనకు ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ అనేది రీసెంట్గా వచ్చింది. సో ముందు వచ్చిన నోటిఫికేషన్స్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి ఆర్పిఎఫ్ ఎగ్జామినేషన్ అనేది కొంచెం లేట్ అవ్వచ్చు. ఇంకా అలా కాకుండా రైల్వే బోర్డు కనుక డిసైడ్ అయినట్లయితే కొంచెం డేట్స్ని అడ్జస్ట్ చేసుకుంటూ కూడా మనకు రిక్రూట్మెంట్ అయితే కంప్లీట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మన ప్రిపరేషన్ అనేది ఎలా ఉండాలంటే ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడు కండక్ట్ చేసినా కట్ ఆఫ్ అనేది రీచ్ అవ్వగలిగే విధంగా మన ప్రిపరేషన్ అయితే చేసి ఉండాలి. ఎందుకంటే సబ్జెక్ట్ని 1 టైం చదివిన వాళ్ళకి 1-2-3 సార్లు రివిజన్ చేసి చదివిన వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. 1 టైం చదివిన వాళ్ళు ఏంటంటే కాన్ఫిడెన్స్గా ఉండలేరు. ఒక 2-3 టైమ్స్ రివిజన్ చేసిన వాళ్ళు ఏంటంటే కాన్ఫిడెన్స్గా మన ఎగ్జామినేషన్ అనేది నేను క్లియర్ చేయగలని కాన్ఫిడెన్స్ అయితే పొందగలరు. మనం ఆ కాన్ఫిడెన్స్ పొందాలంటే వీలైనంత తొందరగా మనం సిలబస్ని కంప్లీట్ చేసుకుని రివిజన్ కనుక స్టార్ట్ చేసినట్లయితే మనకు ఆ కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. ఎగ్జామ్ అనేది ఎప్పుడైనా కండక్ట్ చేసుకొని టైం ఉంటే మనం ఆ టైం యూజ్ చేసుకుని ఇంకా ప్రిపేర్ అవుతాం. దాని గురించి అనవసరం మనకి. మన ప్రిపరేషన్ అనేది పక్కా టైం టేబుల్తో సిలబస్ అనేది కంప్లీట్ చేయాలి. ముందు రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మన ప్రిపరేషన్ ఎంత ఇంపార్టెంటో చదివిన దాన్ని రివిజన్ చేయడం కూడా అంతకన్నా ఇంపార్టెంటే. ఇంకా దాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు ప్రిపరేషన్ అనేది ఏ లెవెల్లో చేయాలి. మీరు ఆల్రెడీ కోచింగ్ తీసుకుని ఆల్రెడీ మంచి ప్రిపరేషన్లో ఉంటే మీ సిలబస్ కంప్లీట్ చేసుకుని రివిజన్ అయితే స్టార్ట్ చేయండి. ఇంకా కొత్తగా ప్రిపేర్ అయ్యేవాళ్ళు మీ మీరు సబ్జెక్ట్ నేర్చుకుని మీ ప్రిపరేషన్ మొత్తం త్వరగా కంప్లీట్ చేసుకునే విధంగా చూసి ఆ తర్వాత రివిజన్లో ఉండండి. ఎందుకంటే రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. చదివిన దాన్ని 1-2 సార్లు రివిజన్ చేస్తేనే మనకి ఈ నెగిటివ్ మార్కింగ్లో మనం గెట్టిన్ అవ్వగలం. ఆర్పిఎఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ అనే సిలబస్ అనేది సేమ్గా ఉంటుంది. మనకు రెండింటికి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి 120 మార్క్స్కి అయితే ఎగ్జామ్ ఉంటుంది. 90 minutes టైం అయితే ఇస్తారు. 1/3 నెగిటివ్ ఉంటుంది. ఆల్ రీజనల్ లాంగ్వేజెస్లో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి ఎగ్జామ్ రాసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్ అనేది మన తెలుగులోనే ఉంటుంది. మనం ఏ లాంగ్వేజ్ అయితే ఆన్లైన్ అప్లికేషన్లో సెలెక్ట్ చేస్తామో ఆ లాంగ్వేజ్ అయితే మనకు డిసిప్లే అవుతుంది. ఇన్ కేస్ మీకు ఏదైనా క్వశ్చన్ డౌట్ కనుకున్నట్లయితే మీరు ఇప్పుడు తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నారు, మీకు ఏదైనా క్వశ్చన్ కనుక డౌట్గా ఉన్నట్లయితే లాంగ్వేజ్ ఆప్షన్లో ఎగ్జామినేషన్ టైంలో మనం ఇంగ్లీష్లో కూడా దాన్ని చేంజ్ చేసుకుని చూసుకునే అవకాశం కూడా ఉంటుంది. మనకి
క్వాలిఫైయింగ్ మార్క్స్ కనుక చూసుకున్నట్లయితే యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎన్సీఎల్ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి 35% అయితే రావాలి 120 మార్క్స్కి. ఎస్సీ ఎస్టీకి అయితే 30% అయితే రావాలి. మీరు జస్ట్ క్వాలిఫై అయినంత మాత్రాన మనం పీఈటీ పిఎంటీకి ఎలిజిబుల్ అయినట్లు కాదు. మనకి పీఈటీ పిఎంటీకి ఒక కట్ ఆఫ్ ఉంటుంది, ఫైనల్ మెరిట్ లిస్టు ఇంకో కట్ ఆఫ్ ఉంటుంది. కాబట్టి మనకు చూడాల్సింది క్వాలిఫై మార్క్స్ గురించి మనం ఆలోచించకూడదు, మనం కట్ ఆఫ్లో ఉండడానికి ఆలోచించాలి. అయితే సిబిటీకి సంబంధించి టోటల్గా మనకి 120 మార్క్స్ కదా, 120 మార్క్స్లో మనకి 35 అర్థమెటిక్, 35 రీజనింగ్, ఇంకా మిగిలిన 50 మార్క్స్ వచ్చేసరికి జనరల్ అవేర్నెస్ అనమాట. ఆల్రెడీ మన ఛానల్లో అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించి 2018లో టాపిక్ వైజ్ వెయిటేజ్ గురించి నేను వీడియో అయితే చేశాను. మీకు ఆ వీడియోస్ని నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, చూడండి. టాపిక్ వైజ్గా ఏ టాపిక్ నుండి ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు ఏంటనేది ఆ టైంలో మనకు 2018 నోటిఫికేషన్లో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. కానిస్టేబుల్కి ఎస్ఐకి సంబంధించి రెండింటికి కూడా. ఆ తర్వాత జనరల్ స్టడీస్కి సంబంధించి కూడా మనం మెయిన్గా ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి దానికి సంబంధించి వెయిటేజ్ కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఈ 3 వీడియోస్ యొక్క లింక్స్ని నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, మీరు ఒకసారి చూడండి. అదేవిధంగా జనరల్ అవేర్నెస్ గురించి ఎక్కువ మంది అయితే కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఎక్కువ మంది కూడా ఆలోచించేది దీని గురించి. ఎందుకంటే ఇది ఒక పెద్ద మహాసముద్రం, అంత సిలబస్ ఉంటుంది కాబట్టి ప్రిపేర్ అవ్వడానికి ఏమేమి ప్రిపేర్ అవ్వాలో కూడా చాలామంది కూడా కన్ఫ్యూజన్లో ఉంటారు. అయితే మెయిన్గా ప్రిపేర్ అవ్వాల్సిన దాని గురించి కూడా నేను ఒక వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. ఇంకా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా యూజ్ అవుతుంది, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఆర్పిఎఫ్ రిక్రూట్మెంట్ అండ్ ప్రిపరేషన్ అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ.